దేవునికి వేయాలి. మీ పిల్లలకి ఇచ్చేది మీ పక్కింటి వాళ్ళకి ఇస్తారా? చెప్పండి. మీ పిల్లలకి ఇచ్చే డబ్బు మీ పక్కింటి వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. మీ తల్లిదండ్రులకి ఇచ్చే విలువైన థింగ్స్ పక్కన ఆంటీ అంకుల్ వాళ్ళకి ఇస్తారా? మరి దేవునికి ఎందుకు ఇవ్వకూడదు? ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? కైసరికి ఇవ్వాలి, దేవునికి. ఈ నూతన సంవత్సరం తీర్మానం చేస్తారు. ప్రభా, నీది నేను ఎవ్వరికి ఇవ్వను, నీకే ఇస్తా అంటే అర్థం ఏంటి? బ్యాంకులో దాచిపెడతానని సపరేట్ గా కాదు, లేకపోతే 4-5 మంది కలిసి ఇంకో చోట దాచిపెడతాం అనేది కాదు. ప్రభు మందిర నిధులని రమ్మన్నాడు. ఏ నిధులకి చెప్పండి? మందిర నిధి, సొంత నిధి కాదు. అట్టని చెప్పి శివన్ ప్రార్థన మందిరం అకౌంట్ ఓపెన్ చేశారు. అది ఇంకా పెద్ద పాపం. మేమందరిలో ఉన్నారు కొంతమంది, పేరు చెప్పండి చెప్తా, నాకు తెలుసు ఎవరెవరు ఏం చేసేది. అది నీకు నష్టం కానీ ఆశీర్వాదం కాదు. దేవుని మందిరంలో దేవునికి అర్పించాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్లారు. ఏమేమి తీసుకెళ్లారు? బంగారం, సాంబ్రాణి, పోలు. మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజు దగ్గరికి పోయారు. రాజు దగ్గరికి వెళ్తే రాజు మెప్పు అవసరమా లేదా? చెప్పనండి, రాజు మెప్పు అవసరమా లేదా? మరి రాజుకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? యేసుకి ఇచ్చారు. వాళ్ళు మధ్యలో వ్యక్తికిలా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజించడానికి వచ్చినాం. అరే, ఆ రాజు ఎవరున్నాడు? లేదు, నేనే రాజు, ఫస్ట్ రాజు నన్ను పూజించండి, నాకు ఇవ్వండి, ఇచ్చేటివన్నీ. ఒకవేళ రాజు అంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు? లేదు, ఇవి ఎవరికి తెలుసా? ఇవి యూదుల రాజుగా పుట్టిన ఆ యేసు ప్రభుకే చెల్లుతాయి, ఆ మెస్సియాకే చెల్లుతాయి. నేను ఒకరికి ఎంత తీర్మానం కదా ఆ దినాల్లో. బంగారము, సాంబ్రాణి, బోలాన్ని ప్రభు కనిపించేవాళ్ళు. మనకు బంగారం, సాంబ్రాణి, బోలం 3 ఉన్నాయి. మనం ఏమేమి ఇస్తాం చెప్పండి? సాంబ్రాణి బాగా ఇస్తాం, ఎందుకంటే పొగ వేసుకో, నువ్వే ఎంత వేసుకో పొగ. బంగారం ఆకారం దాచిపెట్టుకుంటాం. అర్థమైందా? కానీ ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాల్సింది తెలుసా? ప్రభుకి ఇచ్చేటి మనం ఎవరికి ఇవ్వాలా? ప్రభుకి. కైసరు ఎవరికి ఇవ్వాలా? తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేటివన్నీ ఎవరికి ఇవ్వాలా? తెలంగాణ గవర్నమెంట్కే ఇవ్వాలా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెప్తారు సార్, జిఎస్టీ బిల్లు కావాలా, మామూలు బిల్లు కావాలా అని అడుగుతారు. జిఎస్టీ అయితే 18% ఎక్కువ. ₹1,00,000 ఎంత కట్టాలి? అప్పుడు 18,000. నువ్వు మామూలు బిల్లు అయితే 18,000 తగ్గుతా. మామూలు ఇచ్చేసా అంటే నువ్వు గవర్నమెంట్ 18,000 ఏం చేసావు? నువ్వు దొంగిలించినావు. అట్లాంటి బిల్లు యాక్సెప్ట్ చేస్తారా? చార్టెడ్ అకౌంట్ జిఎస్టీ లేకుండా కూడా యాక్సెప్ట్ చేస్తారా? సెపరేట్ అయ్యా చార్ట్ అకౌంట్ ఇద్దరు చేయరా? చేయరు, కానీ చేస్తారు. అంటే వాళ్ళు కూడా మళ్ళా కావాలి. అది అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, గవర్నమెంట్ నుంచి చెల్లించాల్సింది మనం గవర్నమెంట్కి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, ఇతరులకు ఇవ్వాల్సిన సమయం ఇతరులకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే సమయం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చే సమయం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే ఆదాయం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే అర్పణలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. నూతన సంవత్సరంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంట? కైసరికి ఎవరివి? దేవునివి దేవునికి. ఇది 2-3 చివరిది మత్తయి సువార్త 22:40. ముప్పై 39 చదువు. 2 ఆజ్ఞలు ఏంటివో 35 39 వచ్చిన అదే ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకైనా ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో ప్రభు చెప్పేది తెలుసా? ఆజ్ఞలు పాటించాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాల్సిందే. ఎట్లా ప్రేమించాలా?
పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన మనసుతో ప్రభువును ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? గడియపండి. ఎంతమంది క్రిస్మస్ కు, న్యూ ఇయర్ కి బట్టలు నువ్వు కొనకమైన మీ ఇంట్లో అతను ఎవరో కొనిటారు కదా, మేము కొత్త బట్టలు న్యూ ఇయర్ కు కానీ క్రిస్మస్ కి కానీ కొన్నాం, లేదా మా ఇంట్లో కొన్నారు అని ఇక్కడ కొంతమంది ఉంటారు. అసలు కొత్త బట్టలు అనే ప్రసక్తే మా ఇంట్లో లేదు అని చేతండి. ఒకటి అన్న కూడా కొనలేదమ్మా. టీచర్ గారు మీ ఆవిడ చేయెత్తింది, కొత్త బట్టలు కొనలేదా? పిల్లలకు మాత్రం నువ్వు కొనుక్కునేసావా? సంతోషం, మీతో కొనుక్కున్నావు కదా. మరి మీరు ఎంత ఖరీదు పెట్టి కొన్నారో మీ యొక్క సంఘంలో ఉన్న పేదలకు అంతే ఖరీదు పెట్టి కొన్నారన్న చేతులు ఎంత చూద్దాం. అసలు ఇచ్చిండే కదా ఖరీదు. ఇది మనం చేసే పని. ప్రభు అనేది నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే నేనెంత ఖరీదు పెట్టుకుంటానో నా పొరుగు వాడికి కూడా అంత ఖరీదే పెట్టాలి. అర్థమవుతుందా? నేనెంత ఖరీదు పెట్టి కొనుక్కుంటానో, ఇంకోది చెప్పాలంటే నువ్వెంత ఖరీదు పెట్టి కొనుక్కుంటావో నీ ఇంట్లో పని ఏమో కూడా అంతే ఖరీదు పెట్టుకోవాలా. పని చెప్తావు అన్న, అవుతుంది? అది సాధ్యమేనా? ప్రభు చెప్పేమాట అది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏది వాటికి రెండు ఆజ్ఞల్లో ఏముంది? ప్రేమ. మరి మన ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? త్యాగం. ఆజ్ఞలు పాటించే గుడ్. దేవుడే వెరీ గుడ్. కొట్టేటట్టున్నాడు దేవుడే. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రేమ అంటే ఏంటి తెలుసా? ఆత్మఫలం. ప్రేమ అంటే ఏంటి? అంటే నీ జీవితంలో నువ్వేం కలిగి ఉండాలా? ప్రభు చెప్పే మాట తెలుసా? మీరు ఆత్మఫలం కలిగి, మీరు ఆత్మీయానుసారులు అయితే మీరు ఏం కలిగి ఉండాలా? ఆత్మఫలం కొనాలా. ఆత్మఫలం కలిగి ఉండాలా. ఆత్మానుసారం. శరీరానుసారులు అయితే శరీర ఫలం. అర్థమవుతుందా? కనుక మనం తీర్మానం చేసుకుందాం, ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఆత్మఫలమైన ప్రేమను నేను కలిగి వచ్చే క్రిస్మస్ లేదా వచ్చే న్యూ ఇయర్ కి నేను ఎంత ఖరీదైతే పెట్టి కొనుక్కుంటాను అంతే ఖరీదే. కనీసం ఒకరికైనా నేను ఇస్తా. ఏం దినేష్, రాత్రి అంతా జాగరణ చేసినట్టున్నావు. నేను నిద్రపోవాలి, నాకు 3 రోజుల నుంచి లేదు నిద్ర. అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పేది? ఒక్కరికైనా నేను తీసిస్తా. తీర్మానించి అట్లా చెప్పి ఎవరు ఒకరని చెప్పి అందరూ ఒకరికి తీసేస్తాడు. అప్పుడు వాళ్ళు కనిపించిన అక్క ప్లీజ్ అడగంటారు. ఎందుకు? చీర తీసినావు కదా, బట్టలు తీసినావు కదా అని. కొంతమంది అడుగుతారు, అస్సలు ఇయ్యద్దు. అడిగేటోళ్ళకి అసలు ఇయ్యద్దు. ఎందుకు? నువ్వు అలా ఇస్తే వచ్చే సమస్య ఏంటి తెలుసా? రేపు వాళ్ళకి ఏదో అవసరం వచ్చినా నిన్ను అడుగుతారు కానీ ప్రభుని అడగరు. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన మరి ఏంటి తెలుసా? దేవుణ్ణి అడుగుని. నేను ఒకసారి ఒక సహోదరి మన మందిరంలోనే సహాయం చేయాలని అనుకునే రోజే కరెక్ట్గా వచ్చి, నాకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది ఉంది, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి అని. వారిని అనవసరంగా ఇచ్చేయకపోతా అంటే అడగపోయింటి ఇచ్చేసి నువ్వు చేతికి వచ్చేది పోగొట్టుకున్నాడు ఆయన. ఈ రోజు దాకా ఇలా నేను ఎందుకు ఇలా అడిగినాడు కాబట్టి ఇలా, అడగకపోయింటి ఇచ్చేవాడు. సేవకుడు ఒకవేళ అడిగినప్పుడు ఇద్దండి. ఏ సేవకుడే సరే డబ్బులు అడగకూడదు. యేసు ప్రభు బిడ్డలం మనం. ఎవరు బిడ్డలము? జాక్పునేని గారు చెప్పేవారు, ఒక దేశానికి ఒక అంబాసిడర్ ఉంటారు. అంబాసిడర్ తెలుసా? రాయబారి. మా దేశం పేద దేశం అని పక్క దేశాలను డబ్బులు అడుక్కుంటారా? అడుక్కోరు. వాడు రాయబారి ఎట్టుంటాడంటే అది ఎంత పేద దేశమైనా వాడు రాయబారి లాగా ఉంటాడు. వీఆర్ అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాయబారులు. మరి మనం డబ్బులు అడుక్కుంటే ఎటువంటి చెప్పండి? ఎంత సిగ్గుచేడు కదా అన్నా. ఇజ్జత్ పోద్ది. మరి చెప్పాడు తెలంగాణ భాష, ఇజ్జత్ పోద్ది. కాబట్టి అడిగేటోళ్లకు రూపాయి కూడా ఇవ్వద్దు.
మీకు ఎవరన్నా అడిగితే నాకు అడగండి, లేకపోతే మీకు అడిగినా అనుకో అన్న చెప్తే ఇస్తామని చెప్పాడు. అవి చెప్పాడు ₹1 అడగలేదా? ప్రార్థన చెయ్యి. నువ్వు కలిగి ఏదైనా ప్రభు సహాయం చేస్తే క్రిస్మస్ రోజే కాదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, తప్పే కాదు. ప్రభు చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇవ్వాలి మనం. అది మన బాధ్యత. అదే బ్రదర్, దేవుని వంటివి, కైసరి వంటివి, పొరుగువాడి కంటి ఆస్తి అంతా రాసుకో బ్రదర్ అంటారు. పర్లేదు, ఇచ్చే ఆస్తి అంతా. ప్రభు కూడా నింది, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అతడు మిగులు ఆస్తి వాడు కనుక ఏం చేశాడు? వ్యసనం కొడుచు. మనకు కూడా ఇప్పుడు ఆ వ్యసనం ఉంటుంది. దేవుడికి ఇయ్యాలంటే వ్యసనం, పక్కన వాడికి ఇయ్యాలంటే వ్యసనం కదా. కొంతమంది సేవకు ఇయ్యాలంటే కూడా కష్టం. ఏదో బిగిమో అని చెప్పట్లే, మీటింగ్లు అయిపోయినాయి కూడా చెప్తా. బైబిల్ రాబడిన మాట ఏంటంటే, ప్రవక్త అని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును, నీతిమంతులను చేర్చుకునేవాడు నీతిమంతుల ఫలమును పొందును బైబిల్లో. సేవకులు డబ్బులు లేక మీటింగ్ రారాడా? మళ్ళా సేవకుడికి డబ్బులు లేక మీటింగ్ రారు, లేకపోతే సేవకులు డబ్బులు అడుక్కోనే రారు మీటింగ్కి. నేను పోవాలంటే ఒక సహోదరి, ఆమె విధవరాలు, వాళ్ళ కూతురు ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ సహోదరి చేసే పని ఏంటంటే బస్ స్టాండ్లో ఊడుస్తుంది. అలాంటికి ఎప్పుడు పోయినా అప్పట్లో నాకు 2000 ఇచ్చేది ఆమె గిఫ్ట్. ఇదేంటి వీళ్ళిద్దరు 2000 ఇస్తున్నారని చెప్పేసి నేను కూడా చేసినానంటే, ఆ మంత్ ఎండింగ్ లో ఏమైనా డబ్బులు ఉన్నాయన్న సమాస ఊరికే ఏం నాలేదు, ఏమన్నా కానీ అప్పిస్తారేమో అని అన్న, కొట్టిగా అన్న, డబ్బులు ఉన్నాయో కనుక్కుందామా అంటే, లేవన్నా నాకే కావాలన్నా అనేది. ఇప్పుడు పోవాలా ఎవరింటికి? వాళ్ళ ఇంటికి విజిటింగ్. ఇప్పుడు పోతే ఆమె నాకేమేదు డబ్బులు లేదు పోయి, అదే రోజు సాయంత్రము ఆమెకు డబ్బులు ఇద్దామని నేను పోతే ఆమె మళ్ళీ 2,000 ఇచ్చింది. నేను పొద్దున్న అడిగితే డబ్బులు లేవన్నా, ఇప్పుడు ఇవి నుంచి వచ్చినాయని. అప్పుడు ఆమె తెలుసా, అన్న మాకు ఒక అలవాటు చేశాడు ఇజ్రాయల్ అన్న, వసుపెట్టి మైనల్ అన్నారు నాయన. ఏంటంటే దేవుని భాగము వేరు, సేవకుడి భాగం వేరంటే. ఇదేంటి అన్న, మాకు జీతం వస్తుందంటే మేము సేవకుని భాగం తీసి పెడతాం, నువ్వు ఎప్పుడన్నా వచ్చి కదా నీకే. పొరపాటున నేను లేకుండా వేరే సేవకుడు పోయినాడు, అది వాళ్ళకి వెళ్ళిపోద్ది. అటు కూడా పోయింది నాకు. వాళ్ళ ఇంటికి ఏ సేవకుడు పోయినా సేవకుడు భాగం వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలా? ప్రతి నెల ఎప్పుడెప్పుడు వస్తారు రా బాబు, నా భాగం తెచ్చుకోవాలన్నా కదా. మీరు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తా కనుక్కోండి, వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పోయినా కూడా చెప్తాడు. చెప్పే మాట ఏంటంటే, ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును, నీతిమంతులను చేర్చుకునేవాడు నీతిమంత ఫలమును. అంటే మనకు ప్రేమ ఉండాలి, కానీ ప్రేమతో మనం ఎంత ఇచ్చినా పర్లేదు. కొంతమందికి జోబుల నుంచి నోట్లు బయటికి రావు, గిలకిలగా కొట్టుకుంటారు. కొంతమందికి నోట్లు బయటకు వస్తాయి, అంతా లెక్కెట్లు లాస్ట్లో 10 రూపాయలు ఇస్తాడు. నేను ఈ మధ్య